సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ. రెడ్యాల గ్రామంలో ఇది ఈ రోజుకు 5 సంవత్సరాల కిందట ప్రతిష్టాపన జరిగింది. ఇది 4వ బ్రహ్మోత్సవం. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా మా గ్రామస్తులందరూ కలిసి 4 రోజుల ప్రోగ్రాంతో తీసుకొని బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామస్తులు అందరూ తలా ఒక చేసి ఈ వేడుకని బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో మా చుట్టుపక్కల మాకు భాగ్యంగా దీన్ని మేము భావిస్తున్నాం. వచ్చే సంవత్సరం 5వ బ్రహ్మోత్సవం 5 రోజుల పండుగ కూడా జరుపుకుంటాం. శ్రీరామనవమి ఇలా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో కన్నుల పండుగ. మా గ్రామస్తులందరూ వచ్చి ఆశీర్వదించి రాములవారి ఆశీస్సులు తీసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం గ్రామస్తులు మాకు ఈ వేడుకలు జరపడానికి ఇచ్చిన అవకాశం కూడా మాకు ఎంతో అదృష్టం. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం మొన్న 5వ తారీఖు సాయంత్రం స్టార్ట్ అయింది. నిన్న పూర్ణాహుతి, ఈరోజు సుదర్శన హోమం, సాయంత్రం కళ్యాణం, రేపు జలాభిషేకం, పూర్ణాభిషేకం జరుగుతుంది. సాయంత్రం అన్నదాన కార్యక్రమం, ఊరేగింపు కూడా ఉన్నది. భక్తులందరూ కూడా అత్యధికంగా తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో మన రెడ్యాల గ్రామంలో శ్రీమాన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, విజయకాంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ పరివారం అంతా కూడా ఈ గ్రామ వాస్తవ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలి, రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి. ఎందుకంటే రామచంద్ర స్వామి వారిని ఎందుకు ప్రతిష్ఠ చేసుకున్నారు అంటే మనం నడిచేటువంటి ప్రతి అడుగు మనకు రామచంద్ర స్వామి వారి యొక్క వారు అనుభవించి మనకు నేర్పించినటువంటి ఒక మార్గం. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పని అంటారు. అటువంటి ఆ రామచంద్ర స్వామి వారు ఎలా అయితే తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ తన యొక్క జీవితాన్ని ఇచ్చేశాడో అలా మనం అందరం కూడా రామచంద్రుడి యొక్క మార్గంలో నడవాలి అని చెప్పేటటువంటి ఒక సంకల్పంతో, అలానే మన జీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో 5 సంవత్సరాల క్రితం మనం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరుపుకుని ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాన్ని, వార్షిక బ్రహ్మోత్సవాల్ని మనం జరుపుకుంటున్నాం. అలా ఇది 4వ వార్షిక బ్రహ్మోత్సవం. అంటే రామచంద్ర స్వామి వారి ప్రతిష్టా దినాన్ని మనం పుట్టినరోజు కింద తీసుకోవాలి. అలా ఆ పుట్టినరోజు సందర్భంగా మనం ఒక 3 రోజులు వార్షిక ఉత్సవాల్ని మనం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. దాంట్లో ఈరోజు ఉదయం మనం సుదర్శన యాగాన్ని మనం జరుపుకున్నాం. అలానే ఇప్పుడు మరికొద్ది సేపట్లో కళ్యాణోత్సవాన్ని జరుపుకుని రేపు మహాపూర్ణాహుతి, చక్రస్నానం, ఊరేగింపుతో మన ఈ బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేసుకుంటాం. భగవద్బంధువులందరికీ కూడా రామచంద్ర స్వామి వారి యొక్క, సీతాదేవి యొక్క, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి అందరూ కూడా ముఖ్యంగా ఆరోగ్యవంతులుగా ఉండి ధనధాన్య ఇది పొంది రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని చెప్పని మేము కోరుకుంటూ, లోక కళ్యాణార్థం జగద్రక్షణార్థం అనేటువంటి సంకల్పంతోనే ఏదో ఎవరో ఒక్కరి గురించి నాకొక్కడికే అన్నీ కావాలి, యజమానులకే అన్నీ కావాలి ఇలా కాకుండా మన సంకల్పం కూడా జగద్రక్షణార్థం లోక కళ్యాణార్థం. ఈ లోకమంతా కూడా కళ్యాణంగా ఉండు, ఈ జగత్తమంతా కూడా రక్షించు స్వామి అని చెప్పనేటువంటి సంకల్పంతో ఈ బ్రహ్మోత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీమాన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వారి సోదరులు, అలానే వారి కుటుంబ సభ్యులందరూ కూడా. వారికి ఈ ఊరిలో ఉన్నటువంటి రెడ్యాల వాస్తవ్యులందరికీ, అలానే దీన్ని తిలగించేటువంటి వారందరికీ కూడా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వెన్నం శ్రీకాంత్ రెడ్డి బిందు దంపతులు ఈరోజు చాలా గొప్పగా శ్రీరాముల వారి కళ్యాణోత్సవం చాలా చూడచక్కగా వారు ఇక్కడ కూర్చొని ప్రతి సంవత్సరం ప్రతిష్టాపన చేసినప్పటి నుండి వారు సంవత్సరానికి 2 సార్లు కళ్యాణం చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒకవేళ కనుక కాన్స్టిట్యున్సీలో ఉంటే ప్రతిసారి ఇక్కడికి వచ్చి నేను ప్రతి కళ్యాణోత్సవంలో నేను ఇక్కడ పాల్గొంటాను. ఎందుకో శ్రీరామచంద్రుడి మీద నాకు కొంచెం భక్తి ఎక్కువ. అదేవిధంగా వారు
నేను ఎక్కడున్నా కూడా కళ్యాణోత్సవానికి ఇక్కడ వచ్చేటట్టు శ్రీరామచంద్ర వారు చేస్తూ ఉన్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మన రెడ్డేల గ్రామంలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా శ్రీరామచంద్ర సీత వారి దీవెనలు ఎల్లప్పుడూ మన వెన్నం శ్రీకాంత్ రెడ్డి బిందు దంపతులకు, వారి కుటుంబ సభ్యుల మీద, అదేవిధంగా వారి తమ్ముడైనటువంటి విజయకాంత్ మీద వారికి దీవెనలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రెడ్డేల గ్రామస్తులకు, అదేవిధంగా ఈరోజు మన వెన్నం శ్రీకాంత్ రెడ్డి సతీమణి బిందు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.